హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుమాన్ ట్రక్ బ్లాగ్స్. మన చెక్ పోస్ట్ కాడ అయితే రోజు రోజుకి ఓవర్ అయిపోతున్నాయి. ఇక్కడైతే అక్కడైతే డ్రైనేజ్ ఉంది, సర్వీస్ రోడ్డు, NH-67 నేషనల్ హైవే, ఆటో చెక్ పోస్ట్ కాడ బళ్ళారి, అనంతపురం టు బళ్ళారి నేషనల్ హైవే NH-67. ఇది వచ్చేసి ఏం జరిగిందంటే, అక్కడ డ్రైనేజ్ ఉంది, డ్రైనేజీకి సీసీ రోడ్డుకి లెవెల్ ఉంది. లెవెల్ ఉన్నప్పుడు ఏం చేసాడు అన్న, ఆయన తెలియదు కాబట్టి బండి తీసుకుపోయి ఆపిండి. డమ్మీ వీల్స్ వచ్చేసి లైట్గా కూర్చున్నాయి. కూర్చుంటే బండి పాస్ అయిపోతుంది కదా అని రిసిప్ట్ పెట్టి కొంచెం డోజింగ్ చేయించాడు. చేయించిన తర్వాత స్టెప్ బై స్టెప్ కట్ కాకుండా అట్లాగే బండి లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి పని చేస్తే నేషనల్ హైవే అవుతున్నా ఇలాంటి ఒక రోడ్ నిర్మించకూడదు. ఆ పక్క ఈ పక్క చూడండి, ఒక పక్క వేసి డివైడర్ కట్టేస్తే అయిపోయింది. డివైడర్ కట్టింటే అయిపోయిండే, కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి వచ్చేసాడు, ఆపేసాడు అన్నయ్య. నాకైతే తెలుసు ఈ రోడ్డు వేసింది స్టార్టింగ్ నుంచి నేను ఎండ్ వరకు ఉన్నాను కాబట్టి ఏ రోజు ఒక రోజు ఇక్కడ బండి వేసుకుంటారని. నేనైతే అప్పుడప్పుడు నైట్ టైం వెళ్తుంటాను, అక్కడ ట్రైలర్లో 16 వీల్ వెహికల్స్ ఆపుతుంటారు. అన్న ఇక్కడ డ్రైనేజ్ ఉంది ఆపకండి అని చెప్తాను. అయితే నైట్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఇంట్లో కొనుక్కున్నాను. రోడ్డు పైన టీ తాదామని వచ్చాను. వచ్చిన తర్వాత చూశాను పాపము, అది తాడపత్రి వెహికల్లో ఆ బండలకి ఇప్పుడు అన్నోళ్ళు షిఫ్టింగ్ కొట్టేసి వేరే బండ్లో తీసి బండి అయితే బయట తీయాలి. ప్రమాదపాతం టైర్లు అయితే ఒక ప్రెస్ అయింది, ఒక టైర్ బ్లాస్ట్ అవ్వచ్చు. అది నేనైతే దూరం నుంచి వీడియో తీసుకున్నాను. చూడండి ఆయన డ్రైవరు. ఇది వచ్చేసి అనంతపూర్ రోడ్ బళ్ళారి గోరేహాల్ చెక్ పోస్ట్. ఇది నగర చెక్ పోస్ట్.